ఎమ్మెల్సీ క్రీడా పోటీలకి సూలూరుపేట ఎమ్మెల్యే నిన్న కూడా చూసుకుంటే మనం ఆవిడ చాలా వరకు ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడడం కనిపిస్తుంది. ఈ రోజు కూడా వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. నిన్న కూడా పూర్తిగా ఎంజాయ్ చేశారు మీరు, మీ ఫ్రెండ్స్ కూడా, ఎమ్మెల్సీ గ్రీష్మ గారు కానీ అఖిలప్రియ గారు, మీ సపోర్ట్ ఎవరికి మేము అసలు? అందరం కలిసి ఆడతాం. ఇది ఫ్రెండ్లీగా జరిగే స్పోర్ట్, కాంపిటీటర్స్ ఎవరు ఉండరు. అండ్ సరదాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసమే యాక్టివిటీస్ పెట్టారు. అండ్ మోస్ట్లీ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అంతా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ గురించి పోరాడుతూనే ఉన్నాయి. ఈవెన్ కొత్తగా మేము వచ్చాం కాబట్టి, కొత్తగా ఎమ్మెల్యేస్ అయినా మేమందరం కూడా ఇంకా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ పెడితే మాకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అండ్ మీరు గేమ్స్ ఆడడం వల్ల మీ నియోజకవర్గంలోని ప్రజలు కూడా లైవ్ లో చూస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా? ఈవెన్ కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఇట్లాంటి స్పోర్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటే అందరికీ బాగుంటుందండి. లైక్ కోఆర్డినేషన్ కానీ లేదా ఫ్రెండ్లీనెస్ క్రియేట్ అవుతుంది. మేము జనాలతో కలుస్తాము అండ్ వాళ్ళకు కూడా బాగుంటుంది మాతో కలిసి ఆడడము. అట్లాంటివన్నీ ఆడారు కదా మ్యామ్, మీ ఫేవరెట్ అంటే ఫేవరెట్ టాస్క్ ఏది? ఎవరికి అంత ఫేవరెట్ అనిపించింది? నాకు బ్యాడ్మింటన్, త్రోబాల్ అండ్ క్యారమ్స్ ఎక్కువగా ఇష్టం. అదే లాస్ట్ టైం కూడా నాకు క్యారమ్స్ లో ప్రైజ్ వచ్చింది. ఈసారి చూద్దాం, ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, తనకి క్యారమ్స్ ఆడడం చాలా ఇష్టం అని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం క్యారమ్స్ ఆడడంలో తనకి ప్రైజ్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఇటువంటి క్రీడా పోటీలు కండక్ట్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.